ఇందిరామ ఇంట్లో ఏం చేసిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టి అక్కడ ఒక ఫామ్ తయారు చేసి పేరు రాసి అందరు పనిచేసింది. ఒక్కొక్క ఊర్లో 200 ఇండ్లు మంజూరైనాయి, 300 ఇండ్లు మంజూరైనాయి. ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు శాంక్షన్ రాలే. అది ఇచ్చే దమ్ము కూడా ఈ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఈ స్థానిక ఎన్నికలు మభ్యపెట్టడానికి, ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో బాగా మభ్యపెట్టడానికి ఈరోజు రైతు బంధు అంటున్నాడు, రుణమాఫీ అంటున్నాడు. అదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా అంటున్నాడు, ఇందిరమ్మ భరోసా అంటున్నాడు. ఏ కార్యక్రమం కూడా అమలు చేయలే. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నాకు 10వ తారీఖున నేను కోసికి వస్తా, ఆయన పెట్టిన సభ కాడ రేవంత్ రెడ్డి పెట్టిన సభ దగ్గరనే మనం సభ పెడదాం, నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు ఈ సభ ఏర్పాటు చేస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చినారు. ఈ రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది, ప్రజలకు నమ్మకం పోయింది, రైతులకు నమ్మకం పోయింది. ఈయన ఎట్లా గెలిపించుకున్నామో మళ్ళీ ఎప్పుడైనా దించుదామా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్నికల్లో ఎక్కడున్న వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, స్టేజ్ మీద ఎవరు కూడా నిలబడితే అందరు కూర్చోవాలి. స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా ప్లీజ్ కోజిలో పెద్ద మగతాన్ని చూసినాం, మొన్న లగచర్ల ఘటన చూసినారు. లగచర్లలో ఏం జరిగింది మీకు అందరికీ తెలుసు. ఎక్కడో పొల్యూషన్ ఇచ్చే కంపెనీలు, అక్కడ వద్దనుకున్న కంపెనీలు తెచ్చి కొడంగల్లో అమాయక రైతులు ఉన్నారు, అమాయక ప్రజలు ఉన్నారని చెప్పి ఆ పొల్యూషన్ కంపెనీ తెచ్చి కొడంగల్ ప్రజలకు ఉద్దరిగా చూసినాడు. కానీ లగచర్ల రైతులు బుద్ధి చెప్పినారు. బుద్ధి చెప్తే అందరు అమాయక రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినాడు. పేద రైతులను జైలు పంపించినాడు. ఓటేసిన రైతులను ఇక్కడ ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసిన రైతులనే జైలు పంపిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. పాపం ఒక రైతు హీరోనాయకు హార్ట్ అటాక్ వస్తే కూడా హాస్పిటల్ తీసుకుపోవాలని కూడా బేడీ లేచి తీసుకుపోయిన ఘనత, ఓటేసిన రైతుకు బేడీ లేసిన ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు రేవంత్ రెడ్డి.